నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవన్నీ చేయకుండా ఉందాం, ఏంటో చూద్దాం. పురాణాల్లో చెప్పబడిన ఒక కథ మహాభారతంలో ఉంది. ఇది అర్జునుడికి సంబంధించింది. ఇది వినేటప్పుడు కొంచెం వింతగా ఉంటుంది, కానీ ఈ కథలో చెప్పిన కొన్ని సంఘటనలు ఒకవేళ మనకు కూడా జరిగి ఉంటాయేమో చూసుకుందాం. శ్రీకృష్ణుడు పరమపదానికి వెళ్ళిపోయాడు. ఆయన బయలుదేరేటప్పుడు తన రథసారథి దారుకుడితో ద్వారక సముద్రంలో మునిగిపోతుంది కాబట్టి అక్కడ ఎవరూ ఉండొద్దు, అక్కడ ఉన్న ఆడవారందరినీ అర్జునుడిని తీసుకుపోమ్మని చెప్పండి అని చెప్పాడు. అర్జునుడు చాలా వేగంగా అక్కడికి వెళ్ళాడు. దారిలో ఇంద్రప్రస్థంలో ఈ విషయాన్ని చెప్పాడు. అర్జునుడు తన గాంధీవం తీసుకొని ద్వారకకు వచ్చాడు. అక్కడ ఉన్న ఆడవారందరినీ బయలుదేరదీసి బయటికి వచ్చాడు. 5 నదులున్న మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు అని ఉంది. అది బహుశా పంజాబ్ దారి కావచ్చు, సింధు, చీనాబ్, జీలం, రావి, బియాస్, సట్లెజ్ నదులు కావచ్చు. అలా వచ్చేటప్పుడు దొంగలు ఎదురొచ్చి వీళ్ళను కొట్టి ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అర్జునుడు, ఇదేముంది, ఒక్క బాణం వేసి వీళ్ళని కొట్టేసి వెళ్ళిపోదాం అని తన గాంధీవాన్ని తీసి వాళ్ళ మీద బాణాలు వేయడానికి ప్రయత్నించాడు. కానీ గాంధీవాన్ని ఎత్తలేకపోయాడు. ఇంతలో ఆ దొంగలు అర్జునుడిని కొట్టడం ప్రారంభించారు. వాళ్ళని అర్జునుడు ఏం చేయలేకపోయాడు. ఇది నమ్మదగ్గ విషయంగా ఉందా? మహాధనుర్ధారి, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి జయించినవాడు, కానీ వాళ్ళని ఈ దొంగల్ని ఏమీ చేయలేకపోయాడు. ఇది నమ్మశక్యంగా లేదు. ఇంతలోనే సగం మంది ఆడపిల్లలు దొంగల చేతికి చిక్కిపోయారు. వాళ్ళని దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. చాలా విచారంతో అడవి మార్గంలో వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వేదవ్యాసుల వారిని అర్జునుడు కలిశాడు. వేదవ్యాసులు అర్జునుడిని చూసి, నీ మొహం చాలా విచారంగా ఉంది, కారణం ఏమిటి అని అడిగారు. వెంటనే అర్జునుడు మాట్లాడలేదు. అప్పుడు ఆయన, ఇది చేశావా, ఆ తప్పు చేశావా, ఇలాంటి తప్పు చేశావా అని రకరకాలుగా అడగడం మొదలుపెట్టారు. వారు చెప్పిన విషయాలలో ఏదైనా ఒకటి చేసి ఉంటే మన ముఖంలో కళ తప్పుతుంది, శక్తి పోతుంది అని తెలుస్తోంది. అర్జునుడికి శక్తి ఎందుకు పోయింది? ఒకరిలో కళ తప్పుతుంది అంటే దానికి కారణం ఉంటుంది. కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి అర్జునుడికి వెనకటి శక్తి లేదు. కృష్ణుడు ఉన్నంత వరకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. కృష్ణుడు వదిలిపెట్టి పోవడం వల్ల శక్తి పోయింది, అది వాస్తవం. ఆ విషయం బయటకు వచ్చే ముందు చాలా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు ఒకసారి మనం కూడా చూద్దాం. అర్జునుడా, నువ్వెందుకు ముఖం కళతప్పి ఉన్నావు? మేకలు, ఆవుల పాదధూళి తగిలేట్టుగా వెళ్ళావా? బ్రహ్మహత్య చేశావా? పశువులను చంపావా? బ్రాహ్మణుని చంపావా? ఏదైనా ఒక ముఖ్యమైన కోరిక పెంచుకొని ఆ కోరిక నెరవేరక చాలా బాధపడుతున్నావా? అందువల్ల ముఖం కళతప్పిపోయిందా? ఒకవేళ ఎవరినైనా వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్ళని నిర్లక్ష్యం చేశావా? అందువల్ల ఇవాళ ఇలా ఉన్నావా? నీకు ఒక మంచి ఆహారం దొరికింది అంటే అది ఇతరులకు ఇచ్చి తినాలి. అలా ఎవరికీ ఇవ్వకుండా నువ్వు ఏకాంతంగా తిన్నావా? ఎవరైనా పేదల దగ్గర ఉన్న చిన్నపాటి సంపదను నువ్వు తీసేసుకున్నావా? దొంగతనం చేశావా? లేక చేటతో చెరిగేటప్పుడు ఆ ధూళి నీ ముఖం మీద పడేట్టు నిలబడ్డావా? అందరి కళ్ళు ఒకలాగా ఉండవు. ఎవరైనా చెడు కళ్ళు ఉన్నవాళ్ళ ముందుకు నువ్వు వెళ్ళావా? వాళ్ళ చేత చూడబడ్డావా? మన గోరు తగిలిన నీటిని తాగావా? ఎవరైనా నీటి బిందెని తీసుకువెళ్ళేటప్పుడు ఆ నీళ్ల బిందువులు నీ మీద పడ్డాయా? అందువల్ల నువ్వు శక్తి కోల్పోయావా? మంచి వీరత్వం లేని అల్పుడితో, వీరుడు కానివాడితో యుద్ధం చేసి వాడి చేత చంపబడ్డావా? వాడిని చంపావా? తప్పు చేశావా? ఇలా వరుసపెట్టి చాలా ప్రశ్నలు అడిగారు. ఈ రోజుల్లో అలాంటివి కనపడకపోయినా ఇంకా కొన్ని ఉన్నాయి. గాడిద, కుక్క ధూళి పడకూడదు అంటున్నారు. బిందెలోంచి నీళ్లు చింది పడకూడదు అంటున్నారు. చాటలో చెరిగేటప్పుడు ఆ ధూళి పడకూడదు అంటున్నారు. పేదల సొమ్ము దొంగిలించకూడదు
అని అనేక ప్రశ్నలు ఆయన చెప్పారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అని కాదు, ఇలాంటి ఒక లిస్ట్ వేదవ్యాసులు చెప్పారు. కాబట్టి మన ముఖం కళతప్పకుండా ఉండాలి అంటే ఇలాంటివి మనం చేయకూడదు. మనం పరిపూర్ణ శక్తితో ఉండడానికి మనకు చేతనైనంత వరకు ఈ దోషాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.